మాజీ న్యూస్కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్సీ వర్గీకరణ అనేది ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబుల కుట్రలో భాగమే. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు వెంకట్రావుల ఆరోపణ. ఎల్ఐసి ఏజెంట్ల పెండింగ్ సమస్యల సాధనకు నిరసన బాట పట్టిన వైనం. విశాఖ ఎల్ఐసి ఏజెంట్ల ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిరసన ధర్నా. విశాఖ డైరీపై ప్రభుత్వం వేసిన ప్రత్యేక హౌస్ కమిటీ సమీక్ష. నిజానిజాలను వెలికి తీస్తామన్న కమిటీ చైర్మన్ జ్యోతుల్ నెహ్రూ. ఇక వివరాలకు వెళ్తే ఎస్సీ వర్గీకరణ ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబుల కుట్రలో భాగమేనని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు మల్లెల వెంకట్రావు అన్నారు. సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో ఉత్తరాంధ్ర మాలల గర్జన కన్వీనర్ పతివాడ రాంబాబు అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హర్షకుమార్, మల్లెల వెంకట్రావు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ మహనీయుల త్యాగాల బాట నుంచి రేపటి పిల్లల భవిష్యత్తు కోసం మాలలంతా ఐక్యంగా పనిచేసి వర్గీకరణను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం ఎస్సీల మధ్య చిచ్చురేపి వర్గీకరణ అంశంతో ఆటలాడుకుంటున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ ఉన్న దాని యొక్క జాతి బిడ్డల్ని, దాని యొక్క కులం యొక్క బిడ్డల్ని తప్పుదార పట్టిస్తూ మన జాతికంతరికి కూడా క్షోభ కలిగిస్తా ఉన్నాం. ఇది ఎక్కడ కూడా రాజ్యాంగంలో చెప్పబడలేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా మనందరం కూడా పోరాటం సాధించాలి. మొన్న మీరు చూశారు హైదరాబాద్లో స్ఫూర్తి. హైదరాబాద్లో ఏం మీటింగ్ అంటది? 5 లక్షల మీటింగ్తో ఒకే ఒక నినాదం ధైర్యంతో మరి ఆ రోజున హైదరాబాద్ అంతా దద్దరిల్లిపోయింది. రేపు గుంటూరులో మన మీటింగ్ జరగబోతుంది. దీనికి హైదరాబాద్ కన్నా ముందు మనం వర్గీకరణను వ్యతిరేకిస్తూ సింహగర్జన రాజమండ్రిలో పెట్టాం. సింహగర్జన రాజమండ్రిలో పెడితే 8 లక్షల మంది జనంతో ఒక్క ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వాన్ని ధనం సాధించి రాష్ట్ర ప్రభుత్వానికి చుట్టాలు చూపించి వర్గీకరణ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టకుండా అడ్డుకున్నాం మనం. అది మన ఇప్పుడు హైదరాబాద్ లో చేశారు, రేపు గుంటూరులో చేయబోతూ ఉన్నారు. ఆ గుంటూరు మీటింగ్ కూడా తరలి రండి. ప్రతి ఎంప్లాయీ కూడా మీకు వీలు కాకపోతే ఒక యాక్టివిస్ట్ కానీ ఒక కారు ఇచ్చి వాళ్ళు పంపించండి. గుంటూరు ఆ నల్లపాడులో సభ మరి ఒక తెలంగాణ మీటింగ్ లా కనబడితే మనం తప్పకుండా కూడా వర్గీకరణని అడ్డుకుంటాం. అది మీ చేతిలో ఉంది. 15వ తారీఖు మీటింగ్ లో ఖచ్చితంగా కళ్ళు తెచ్చుకున్న ప్రభుత్వానికి ఇంకా బాగా రూపాలంటే 15వ తారీఖున మన నాయకులు కొన్ని బేసికల్ తప్పులు చేశారు, అందరినీ కలుపుకోకుండా. ఎందువల్లంటే నేను మొదటి నుంచి మీ ఉత్తరాంధ్ర ఎక్కలు వచ్చాను, పలాస వచ్చాను, అనకాపల్లి వచ్చాను, చోడవరం వచ్చాను. ఇదిలా ఉండగా మాలల సింహగర్జన విజయవంతం కావడంతో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉన్న ఎస్సీ వర్గీకరణ వద్దనే భావనలో ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 15న గుంటూరులో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక సదస్సును నిర్వహించబోతున్నామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో పార్లమెంట్లో చర్చ జరిగితేనే వర్గీకరణ విషయంపై తుదిరూపు వస్తుందని అభిప్రాయపడ్డారు. 341 ఆర్టికల్ని సుప్రీంకోర్టులో బైపాస్ చేసి వర్గీకరణ కోసం చెప్పడం జరిగిందని, సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని అనుసరించి తీర్పు ఇవ్వాలని కోరారు. దళిత ఎంపీలు పార్లమెంట్ సభల్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా గళం విప్పాలని విజ్ఞప్తి చేశారు. రేపు 15వ తారీఖున వర్గీకరణ వ్యతిరేక సదస్సు రాష్ట్రం అంతా కలిసి గుంటూరులో 15వ తారీఖున జరపబోతుంది.
దానికి కూడా పల్లె పల్లెన అందరూ వస్తారు. ఇప్పుడు ఈ బాధ్యత తీసుకోవాల్సింది పార్లమెంట్ సభ్యులు. పార్లమెంట్లో దీని గురించి డిస్కషన్ జరగాలి. పార్లమెంట్లో డిస్కషన్ జరిగితేనే దీని మీద తుది రూపంలో వస్తుంది అన్నది నా ఆశ. అంటే నా ఉద్దేశం ప్రకారం, నా ఒపీనియన్ ప్రకారం 341 అనే ఆర్టికల్ని సుప్రీంకోర్టు బైపాస్ చేసి జడ్జిమెంట్ ఇచ్చిందన్నది నా అభిప్రాయం. దీంట్లో 341 ఆర్టికల్ విషయంలో సుప్రీంకోర్టు గొప్పదా లేకపోతే పార్లమెంట్ గొప్పదా? ఈ బాధ్యత మల్లికార్జున్ ఖర్గే నుంచి మల్లు రవి వరకు. ఎందుకంటే మన రాష్ట్రంలో ఎంపీలకి మాట్లాడే సత్తా లేని ఎంపీలు ఉన్నారు. ఎంపీలు ఎవరంటే వీళ్ళు ప్రైవేట్ లిమిటెడ్ కమిటీకి సంబంధించిన ఎంపీలు. ఒకటి జగన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తిరుపతి ఎంపీ అండ్ పాడేరు ఎంపీ. ఇంకోటి తెలుగుదేశం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఉన్న ఎంపీలు బాలయోగి, హరీష్ బాలయోగి కొడుకు. ఇంకో ఎంపీ బాపట్ల ఎంపీ అని పేరు కూడా మనకు తెలియదు. ఇంకో అనదర్ ఎంపీ తిరుపతి అనుకుంటా. 3 ఇక్కడ ఉన్నారు, అక్కడ 3 ఉన్నారు. ఖచ్చితంగా దీని మీద చాలా అసంతృప్తితో ఉన్నారు. మాయావతి మొదలు పెట్టుకుని అతేవాలా కాడి నుంచి, తర్వాత చిరాగ్ పాస్వాన్ కాడి నుంచి, తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు, తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలో ఉన్న ఎంపీలు అందరూ ఎగనిస్ట్గా ఉన్నారు ఈ జడ్జిమెంట్ మీద. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ PGRSలో సమస్యల పరిష్కారం కోరుతూ జనం బారులు తీరారు. దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చిన అర్జీదారులతో కలెక్టరేట్ కోలాహలంగా మారింది. ప్రజల నుంచి జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శేష శైలజ తదితరులు వినతులు స్వీకరించారు. వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు. బాగలేదన్నారు. 6 అయితే చచ్చిపోయాడని చెప్పలేదు. నేను బాగాలేకుండా చెప్పలేదు. ఊళ్ళో జనం అదే ఫోన్ చేసి వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయని రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. సోమవారం లాసెన్స్ బే కాలనీ ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 13న అన్ని జిల్లాల వ్యాప్తంగా కలెక్టర్లను కలిసి వినతి పత్రాన్ని సమర్పిస్తామని వెల్లడించారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం తగ్గిస్తామని చెప్పి కరెంటు ఛార్జీలు పెంచిందని, 6 స్లాబుల్లో ఛార్జీల భారం ప్రజలపై మోపిందని, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలన్నారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈ నెల 27న ఎస్సీలకు వినతి పత్రాన్ని సమర్పిస్తామని తెలిపారు. కంటైనర్షిప్లో డ్రగ్ ఉందని చెప్పి చివరికి ఏమీ లేదని తేల్చారన్నారు. ఇంటర్పోల్ ఆపరేషన్ గరుడ పేరుతో విచారణ జరిపి ఏమీ లేదన్నారని, అత్యున్నతమైన సంస్థలు ఏ విధంగా వేగ్గా విచారణ జరుపుతాయని ప్రశ్నించారు. ఇంతకుముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే బీమా సౌకర్యం ఉండేదో అంతకుముందు ప్రభుత్వం రైతాంగం భాగస్వామ్యం ఉండేది. అది కాకుండా ఈ క్రాప్ చేసుకున్న ప్రతి రైతుకి, ప్రతి పంటకి ప్రభుత్వమే దాని బీమా కట్టింది 100%. దానివల్ల ఏదైనా అకాలమైన
ఏం ప్రకృతి వైపరీత్యాలు వస్తే కరువు వచ్చినా, కాటకం వచ్చినా, వరద వచ్చినా, వర్షం వచ్చినా పంట కానీ పోతే మరి నష్టపరిహారం అందేది 100%. ఇప్పుడు ఈ ఇంతకాలంలో ఆ కార్యక్రమం లేకపోవడం వల్ల రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఈ ముఖ్య ఉద్దేశం. ఆ నేపథ్యంలోనే మరి 27వ తారీఖు నాడు మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ట్రూ అప్ ఛార్జ్ అనే పేరు మీద సుమారు ఈ నెల అయితే 58 పైసలు, వచ్చే నెలలో అయితే ₹5, ఆ వచ్చే నెలలో అయితే ₹20, 6 స్లాబ్లకి మరి దీన్ని పెంచడం అనేది చాలా ఇది అన్యాయము, చాలా ప్రజలు మోసం చేయడం, వాళ్ళు ఇబ్బంది పడుతున్న నేపథ్యం. మరి ఎందుకంటే ఎన్నికల ముందు వచ్చి మాట ఇచ్చింది ప్రభుత్వం. ఈ ట్రూ అప్ ఛార్జీలు 15,000 కోట్ల రూపాయలు ఉందా, 9,000 కోట్లు, 6,000 కోట్లు ERC ఇచ్చిన ఏదో ఫైండింగ్స్ ఉన్నాయో అది ప్రభుత్వమే చెల్లించాలని, ప్రభుత్వమే దాన్ని సర్దుబాటు చేయాలని, ఇచ్చిన ఆర్డర్ని మరి రోల్ బ్యాక్ చేసుకోవాలని మరి డిమాండ్ చేస్తూ అన్ని ఎస్సీ ఆఫీసులు, అన్ని జిల్లా ఎస్సీ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వినతిపత్రం ఇవ్వాలని మరి నిర్ణయించాం. దాంతోపాటు ఎక్కడైతే డిస్కామ్స్ ఉంటాయో డిస్కామ్ల దగ్గర మాత్రం డిస్కామ్లో ఉన్న CMD దగ్గరికి ఇచ్చి వాటికి వచ్చి ఎస్సీలకు ఇవ్వాలనేది ఇచ్చాము ఈ కార్యక్రమాన్ని. అలాగే జనవరి 3వ తేదీ నాడు ఇప్పుడు వచ్చి ఫీజు రింబర్స్మెంట్ని మరి ప్రభుత్వం వచ్చి 7 నెలలైంది. మరి గత ప్రభుత్వంలో ఆగ్రబాద్ ఇవ్వాల్సి వచ్చిన దాన్ని కూడా మరి రిలీజ్ చేద్దామంటే ఎలక్షన్ టైంలో చేయకూడదని అప్పుడున్న మరి ఎలక్షన్ కమిషన్ కానీ లేదు ఇప్పుడు ఈరోజు అధికారంలో ప్రభుత్వాన్ని ఆ రోజు ఎన్నికల్లో పిటిషన్ పెట్టి దాన్ని ఎవరికంటే ఆఫ్ చేసిన నేపథ్యం. ఇప్పుడు వచ్చి మొత్తం అంతా కలిస్తే అప్పుడే మూడు వాయిదాలు అయిపోయిన 4వ వాయిదాకి వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చి రిలీజ్ చేయడం వల్ల మరి విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. కాలేజీల్లో వచ్చి మరి ఫీజు కడితే కానీ పరీక్షలు కూర్చొని మరి చెప్తున్న పరిస్థితిని కూడా మరి ప్రభుత్వాన్ని దృష్టి తీసుకొచ్చి వెంటనే 3వ తారీఖు లోపల మరి వాటిని ఇవ్వాలి. కానీ దాని మీద కూడా 3వ తారీఖు నాడు దానికి వారికి ఒక వినతిపత్రం కలెక్టర్కి ఇవ్వాలని, ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని మరి ఈ కార్యక్రమాన్ని కూడా మనం ఉద్దేశించిన విషయాన్ని. స్మార్ట్ ఫోన్స్ సమాచారం ఇస్తే పుస్తకం జ్ఞానాన్ని అందిస్తాయని దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టర్నల్ చౌటరీలో ఏర్పాటు చేసిన 23వ విశాలాంధ్ర పుస్తక మహోత్సవాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి కంప్యూటర్ యుగంలో కూడా పుస్తకాల అవసరం ఉందని, సెల్ సమాచారాన్ని అందిస్తే పుస్తకాలు వయోభేదం లేకుండా పరిపూర్ణ జ్ఞానాన్ని, సమగ్ర విషయాలను అందిస్తాయని గుర్తు చేశారు. పుస్తక ప్రదర్శనను మరో 5 రోజుల పాటు ఈ నెల 15 వరకు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ పొడిగించి పుస్తక ప్రియులకు అవకాశాన్ని కల్పించడం సంతోషకరమైన విషయమన్నారు. విజ్ఞానాన్ని అందించే పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. విశాలాంధ్ర ఆధ్వర్యంలో 23వ పుస్తక ప్రదర్శన జరుగుతూ ఉంది టర్నల్ చౌటరీలో. విశాఖపట్నం వాసులతో పాటు ఉత్తరాంధ్ర వాసులందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగం ఉంది. చదువుకునే పిల్లలతో పాటు మన హిస్టరీతో పాటు మన చరిత్ర, మన జీవితం ఎలాగా ఉంటుందని కూడా అన్ని పుస్తకాలు, ఇక్కడ లేని పుస్తకం ఏదీ లేదు. సో ఎంతో ఉపయోగం. అందరూ కూడా ఈ పుస్తక ప్రదర్శనని సందర్శించి వాళ్ళకి కావాల్సిన బుక్స్ కొనుక్కునే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా రావాలని, చూడాలని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సుమారు 70 సంవత్సరాల చరిత్ర ఉన్న విశాలాంధ్ర ఇవాళ ఇలాంటి కార్యక్రమం చాలా సంతోషం. ఈ కంప్యూటర్ యుగంలో మన కవులు ఎంతమంది ఉన్నారు, ఏమి రచనలు ఉన్నాయి, వాళ్ళ చరిత్రలతో పాటు గొప్ప గొప్ప వాళ్ళ యొక్క హిస్టరీని తెలుసుకునే అవకాశము, అలాగే మన జీవన శైలిని, మన బతికే రోజుల్ని, బతికిన రోజులు అన్నింటినీ కూడా తెలియపరిచే విధంగా ఉన్నటువంటి పుస్తకాలు నీకు ఉంటాయి. కాబట్టి ఈ సంస్థకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ మా పెద్దలు చందు సుబ్బారావు గారు, అలాగే మా అప్పలరాజు గారు, ఇంకా మా పెద్ద అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా విశాఖపట్నంలో ప్రముఖులు.
ఈ పుస్తకాలు రాయడంలో కానీ లేకపోతే విప్లవాలు సృష్టించడంలో కానీ. సో ఇలాంటి గొప్ప వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇవాళ పెద్దబాలకి సార్గా ఉన్నారు. నేను కూడా ఒకటి కొనుక్కొని వెళ్తాను. సో ఇలాగా మన చరిత్రను కానీ రాబోయే రోజుల్లో ఇంకా మన గురించి మనం తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మన పిల్లలకు కానీ మన పిల్లలకు చాలా అవసరం. ఈ పుస్తకాలు చదివితే మంచి మార్గంలో, చెడు మార్గం నుంచి మంచి మార్గంలో కూడా వెళ్తారు, మంచిగా ఉండడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఇంకొక 5 రోజుల పాటు ఈ పుస్తక ప్రదర్శన ఉంటుంది. కాబట్టి నగరవాసులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ డివిజన్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఐఆర్డీఏను అడ్డుపెట్టుకుని ఏసీలు తీసుకుని వస్తున్న హానికరమైన మార్పులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అన్ని డివిజన్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నామని ఎల్ఐసి ఏజెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఏజెంట్లు కమిషన్ పెంచాలని, ఇన్సూరెన్స్ పాలసీపై ఉన్న జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలన్నారు. గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఏజెంట్లకు 50 లక్షల, సీఏలకు 1 కోటికి పెంచాలన్నారు. ఏజెంట్లకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు ప్లకార్డులను ప్రదర్శించారు. మన ఎల్ఐసి ఏఓఐ విశాఖపట్నం డివిజన్ కమిటీ ఆధ్వర్యంతో డివిజన్ మహాధరణ అనే ఒక పిలుపుతో ఈరోజు ధరణాన్ని నెరవేరుస్తున్నాం. ఎందుకు ఈ ధరణ అంటే మా ఎల్ఐసిని నిర్వీర్యం చేసే ఒక కుట్రతో ఐఆర్డీఏ మరియు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాలు ప్రకటించి దానితో ఎల్ఐసికి చాలా పెద్ద స్థాయితో దెబ్బ ఇచ్చేదానికి వస్తున్నారు. ప్రధానంగా 2, ఒకటి ఇప్పుడు ఆల్రెడీ ఐపీఓను ప్రవేశపెట్టేసి ఎల్ఐసి షేర్ని అమ్మటం ఒక క్రమం జరిగింది. రెండోది ఇప్పుడు విదేశీ పెట్టుబడి బీమా రంగంలో పెట్టేసి దాన్ని ఇప్పుడు 74 నుంచి 100% తెచ్చేదానికి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ఈ 2తో విధానంతో టోటలీ ఎల్ఐసికి ఉండే 30 కోట్ల పాలసీదారు పట్టాదారులు వాళ్ళు ఇప్పుడు ఎల్ఐసి నుంచి ఎగ్జిట్ అయ్యేట్లా చూస్తున్నారు. అది ఏదంటే అక్టోబర్ 1వ తారీఖు నుంచి కొత్త విధానాలు ప్రకటించారు. ఎప్పుడు ఎట్లంటే 50 ఏళ్ళ తర్వాత ఏ ఒక్క వ్యక్తికి కూడా పాలసీ తీసుకునే అవకాశం లేదు. రెండోది విలేజ్ కాన్సెప్ట్లో ఉండే దాదాపు 21% పాలసీ హోల్డరు ఎల్ఐసి నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. కారణం ఏదంటే 1 లక్ష సంవత్సరాన్ని విత్డ్రా చేసిన వల్లత. మూడోది 3% నుంచి 8% వరకు ప్రీమియం హైక్ చేశారు. నాలుగోది ఇప్పటి వరకు ఇలాంటి బిజినెస్ పెరిగేదానికి 14 లక్షల ఏజెంట్లు దేశవ్యాప్తంగా బిజినెస్ చేస్తున్నారు. అలాంటి ఏజెంట్కి ఇచ్చే కమిషన్ని కూడా తగ్గించే క్రమాన్ని కూడా ఇప్పుడు ఐఆర్డీఏ ప్రకటించింది. దానితో దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు నిరసన సమ్మె ధరణ జరుగుతుంది. దానికి మేము వ్యతిరేకించి మన ఐఆర్డీఏని మన ప్రభుత్వాన్ని అడిగేది ఖచ్చితంగా మీరు దీనికి సవరణ తీసుకొని రావాలా. సవరణ తీసుకువరికి మన పోరాటం అలాగే కొనసాగుతుంది. దానివల్ల ఇప్పుడు దేశం ఉండే ఎల్ఐసి 113 డివిజన్ ముందర సమ్మెల ధరణ జరుగుతుంది. 2వ కార్యక్రమాన్ని పార్లమెంట్ చలో పిలిపించాము. ఫిబ్రవరి 11వ తారీఖు 50,000 ఏజెంట్స్తో పార్లమెంట్ ముందర మన ధర్నా చెల్లేకి వెళ్తున్నాము. దాని లోపల 1 కోటి సంతకాలు సంగ్రహతో కూడా ప్రోగ్రాం వేసుకొని అందరు ఎంపీలకు కూడా వినంతి పత్రం ఇచ్చేసి పార్లమెంట్లో డిబేట్ చేసి ఎల్ఐసిని ప్రభుత్వ రంగంలో ఉంచుకునేదానికి పోరాటానికి వెళ్తున్నాము. ఆ పోరాట భాగంగా జరుగుతుంది. అందరూ కూడా పాలసీ పట్టాదారులు ఈ దేశ ప్రతి ఒక్క ప్రజలు మనకి సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. 5 కోట్లతో ప్రారంభమైనటువంటి మన ఎల్ఐసి సంస్థ దాదాపు 54 లక్షల కోట్లకి వెళ్ళిందంటే అది 14 లక్షల ఏజెంట్ల యొక్క కృషి. ఆ యొక్క ఏజెంట్ల కృషిని ఈ రోజున ఈ ఐఆర్డీఏ సహకారంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహణ చేసే విధంగా ఈ అక్టోబర్ 1 నుంచి నూతన ప్రతిపాదనలు అన్నది తీసుకురావడం జరిగింది. ఆ ప్రతిపాదన వల్ల ఇవాళ ఎల్ఐసి ఏజెన్సీ వ్యవస్థ మనుగడకే ఇవాళ ప్రశ్నార్థమయ్యే పరిస్థితి మనకు ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే ఎప్పుడో 1956లో స్టార్ట్ అయినటువంటి కార్పొరేషన్ ఎల్ఐసి స్ట్రక్చరు పెంచాల్సింది పోయి ఈరోజు ఎల్ఐసి ఏజెంట్ల కమిషన్ తగ్గించడం చాలా దుర్మార్గం విషయం. అలాగే క్లా బ్యాక్ కండిషన్ అన్నది ఏజెంట్ల మెడ మీద కత్తి లాంటిది. కాబట్టి ఆ క్లా బ్యాక్ కండిషన్ని రద్దు చేయాలని చెప్పేసి ఎల్ఐసిఏగా మనం తీవ్రంగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ రూరల్ సెగ్మెంట్లో ఉన్నటువంటి తక్కువ ఇన్కమ్ గ్రూప్ పీపుల్స్ కూడా ఇవాళ ₹1,00,000 పాలసీ లేకపోవడం వల్ల చాలా నష్టపోతూ ఉన్నారు.
విశాఖలో గల కన్నెమరియమ్మ పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. 3 మతాల దేవాలయాలు కలిసిన ప్రదేశంగా పేరుగాంచిన కొండపై మేరీమాతను దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ఈసారి ఆదివారం కూడా కలిసి రావడంతో కొండ కిటకిటలాడింది. ఇక్కడ మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా ఆలయం, చర్చ్, మసీద్ 3 గుళ్ళు ప్రత్యేక ఆకర్షణగా భక్తులను ఆకట్టుకుంటున్నాయి. రాజమండ్రి నుండి ఉత్తరాంధ్ర జిల్లాల వరకు అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. సాయంత్రం 3 గంటలకు కొండ కింద నుండి పై వరకు మేరీమాత ఊరేగింపు యాత్రకు భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తులు తమ కోరికలను నెరవేర్చాలని తలనీలాలను కూడా అర్పించుకున్నారు. 9 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. దేవుడు గాబ్రియేలు దూతను గలిలియా సీమలందరి నజరేతు నగరమునకు పంపారు. మరణం వరకు తను పవిత్రంగా జీవిస్తూ తన పవిత్రతను కాపాడుకుంటూ ఉన్నది. ప్రధాని మోడీ స్నేహితుడు గౌతమ్ అదానీ కంపెనీలలో అవినీతి తప్పిదాలు, క్యాపిటలిజాన్ని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వ పాత్రపైన ఇటీవల బయటపడిన బొగ్గు, విద్యుత్ కుంభకోణాలపైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి పైడిరాజు డిమాండ్ చేశారు. సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసనలో పైడిరాజు మాట్లాడుతూ అమెరికా, న్యూయార్క్, ఈస్టర్న్ జిల్లాలో కోర్టులో అదానీపై అవినీతి కేసు నమోదైందని, తక్కువ గ్రేడ్ గల బొగ్గును ఎక్కువ నాణ్యత కలిగిన బొగ్గుగా చూపించి ధరలను అమాంతం పెంచి ప్రభుత్వ రంగ సంస్థలకు అమ్మడం వల్ల దేశ ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడిందని మండిపడ్డారు. మణిపూర్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ప్రధానమంత్రి మౌనం వీడాలి. అదానీ కంపెనీల్లో జరుగుతున్న అవినీతి మీద విచారణ జరిపించాలని సంయుక్త పార్లమెంటరీ కమిటీ చేత దర్యాప్తు చేస్తే నిజానిజాలు నిగ్గు తేలుస్తాయని ఉద్దేశంతో సిపిఐ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా విశాఖ జీవీఎంసీ దగ్గర సిపిఐ శ్రేణులు ఈరోజు నిరసన దిగాం. ప్రధానంగా మా డిమాండ్ కోనీ క్యాపిటలిజం పేరుతోటి అదానీ కంపెనీలు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తున్నదని ప్రజలు అనుకుంటున్నారు. అనేక రకాలుగా వచ్చింది. దీని మీద ఇప్పటికే అమెరికాలో న్యూయార్క్లోని జిల్లా కోర్టులో అదానీ మీద కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి భయపడి తెలుగుదేశం ప్రభుత్వం విచారణ పేరిట తాత్కారం చేయకుండా ఈ 1700 కోట్ల రూపాయలు పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చామని స్పష్టంగా అన్ని పత్రికల్లో వచ్చిన నేపథ్యంలో దాని మీద సంపూర్ణంగా విచారణ చేయాలంటే సంయుక్త పార్లమెంటు చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్తో ఒకటి. రెండోది, గత ఏడాదిన్నరగా మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసాత్మక సంఘటనలు పరిశీలన చేయడానికి, చర్చించడానికి, శాంతి నెలకొల్పడానికి పార్లమెంట్లో సుదీర్ఘంగా చర్చించి ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజలకి శాంతి భరోసా కల్పించాలని ఈ 2 డిమాండ్లతో ఈరోజు విశాఖపట్నంలో సిపిఐ శ్రేణులు నిరసన దిగాయి. తక్షణమే ఈ 2 అంశాల మీద కేంద్ర ప్రభుత్వం పంతాలకు పోకుండా ప్రజల శ్రేయస్సు దృష్ట్యా మంచి పరిపాలన దక్షిణని చెప్పుకోవడమే కాదు, ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నాం అనే దాని మీద అదానీకి అత్యంత ప్రాణమిత్రుడు మోడీ గారు, మీరు ఈ విషయంలో దేశ ప్రజల సంపద కొలగొట్టినా మాకేం పర్వాలేదని అనుకుంటే కాకుండా పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు జరిపించి ప్రజల సంపదను కొలగొడుతున్న మీ స్నేహితుడైన అదానీని తక్షణం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని, మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనలపైన పార్లమెంట్లో చర్చ జరగాలని చెప్పి దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శ్రేణులు ఈరోజు ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. ఒకవైపు రోజు సోలార్ పవర్ ఎనర్జీ కాంట్రాక్టులు పొందడానికి 5 రాష్ట్రాల్లో 2200 కోట్ల రూపాయలు ముడుపులు అదానీ సంస్థలు చెల్లించాయని చెప్పేసి న్యూయార్క్లోని జిల్లా కోర్టు వీరికి సమన్లు జారీ చేసింది. దీనిపైన దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో వెంటనే జేపీసీని ఏర్పాటు చేసి దీనిపైన నిజానిజాలు నిగ్గు తేల్చాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఇంత జరుగుతున్న ఒక పెద్ద అమౌంట్ 1750 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్లోనే ఆనాడు వైసీపీ గవర్నమెంట్ వ్యవహరిస్తూ ఉంది. అందులోని టాప్ ఆఫీషియల్స్కి 1750 కోట్ల రూపాయలు అదానీ సంస్థలు అందించాయని పెద్ద ఎత్తున ఈరోజు ఆధారాలతో ఈరోజు వస్తున్నా సరే దీనిపైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ
ఎటువంటి చర్చ జరగకుండా ఈరోజు ఆ శాసనసభ సమావేశాల్లోనే ఆ ప్రస్తావన లేకుండా దీన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మేము సిపిఐగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, అసలు జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డా లేదా, దీనిపైన ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ గవర్నమెంట్కి క్లీన్ చిట్ అయినా ఇవ్వాలి, లేకపోతే నిజంగా అవకతవకలు జరిగితే వెంటనే ఆ రోజు అదానీతో చేసుకున్నటువంటి సోలార్ విద్యుత్ ఒప్పందాలని రద్దు చేయాలి. ఈ చర్చ జరిగినటువంటి వెంటనే కెన్యాలోని ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రధానమంత్రులందరూ కూడా అదానీతో జరిగినటువంటి ఒప్పందాలను పూర్తిగా రద్దు చేసుకున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో కూడా ఏదో విషయం తేల్చాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఉభయ సభల్లో దీనిపైన చర్చ జరగాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున మరింత ఆందోళనలకి సిద్ధమవుతామని ఈ సందర్భంగా ప్రధానమంత్రికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సిపిఐ తరపున హెచ్చరిక చేస్తూ ఉన్నాం. చిన్మయి కృష్ణ ప్రభుదాస్ అరెస్టును ఖండిస్తూ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తమ మద్దతును తెలియజేస్తూ రాధారంగ రాయల్ అసోసియేషన్ అధ్యక్షులు బాలాజీ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ వద్ద క్యాండిల్ ర్యాలీ, మౌన ప్రదర్శనను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులకు, మైనార్టీలకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. వారిపై జరుగుతున్న దాడులకు నిరసనగా ప్రతి ఒక్కరూ సమిష్టిగా పోరాడాలని కోరారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను ప్రశ్నించినందుకు చిన్మయి కృష్ణ ప్రభుపై దేశద్రోహం కేసు పెట్టి అరెస్టు చేయడం అన్యాయమన్నారు. పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు భారీ ర్యాలీ ఒకటి నిర్వహించడం జరుగుతుంది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండిస్తూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. గత 5 నెలలుగా బంగ్లాదేశ్లో హిందువులపై విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్ని వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి చిన్మయి కృష్ణదాస్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. హిందువులు ఇళ్లలోకి జొరబడి మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువుల్ని చాలా దారుణంగా హింసిస్తూ, ఆడవాళ్ళ మీద మానభంగాలు చేస్తూ, వాళ్ళ ఆస్తుల్ని దోచేస్తూ, అలాగే వాళ్ళ ధన మాన ప్రాణ రక్షణ లేకుండా అక్కడ జరుగుతున్న దాడులను అక్కడ ప్రభుత్వం కనీసం వాటిని అదుపు చేయలేకుండా ఉంది. యూనిస్ ఖాన్ అనే వ్యక్తికి ప్రధానమంత్రి చేసిన తర్వాత కనీసం దాని మీద కనీసం స్పందన లేదు. దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే భారతదేశంలో హిందూయిజాన్ని ఇంతలా మనం ఆచరిస్తున్న తరుణంలో భారతదేశంలో కూడా పార్లమెంటు జరుగుతున్న సమయంలో కూడా కనీసం ఒక్క ఎంపీ కూడా దీని మీద స్పందించకపోవడం విచారకరం. అలాగే మన బ్రిటన్లో పార్లమెంట్లో దాని గురించి ఎంపీలు అక్కడ మాట్లాడారు. నిన్నగాక మొన్న జరిగినటువంటి అమెరికాలో అమెరికన్ ప్రెసిడెంట్కి ఎవరైతే గెలిచారో ట్రంప్ దాని గురించి ఉద్దేశించి బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులను ఆపాలని చెప్పేసి దాడులను ఖండిస్తూ ఆయన కూడా ఓ ప్రకటన చేశారు. మన దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే కనీసం భారత్లో దాని గురించి స్పందన కానీ, దాని గురించి మాట్లాడిన ఎంపీలు కానీ, పార్లమెంట్లో దాని గురించి చర్చ కానీ ఇలాంటివన్నీ జరగకుండా వాటిని కట్టడి చేస్తూ పార్లమెంటును తప్పుదారి పట్టిస్తూ మన రాహుల్ గాంధీ గారు మాత్రం ఏదన్నా మాట్లాడితే మతోన్మాద పార్టీ అని చెప్పేసి ఆ పార్టీల మీద ముద్ర వేస్తున్నారు. కానీ అదే రాహుల్ గాంధీ గారు మరి నిన్న సంబల్లో అక్కడ ఒక చిన్న ఇష్యూ జరిగితే దానికోసం అన్నా చెల్లెళ్ళు ఇద్దరు అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ మాత్రం జరిగింది ఒకటే దాడా, ఇక్కడ హిందువులపై జరుగుతున్న దాడులు కనిపించట్లేదా రాహుల్ గాంధీ గారికి? రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో ఉండట్లేదా? రాహుల్ గాంధీ గారికి హిందువులు ఓట్లు వేయట్లేదా? రాహుల్ గాంధీ గారికి ఇప్పుడు హిందూ జనాలు ఓట్లు వేయకుండానే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ 65 సంవత్సరాల పార్టీ అధికారంలో కొనసాగించారా? దాని గురించి మరి రాహుల్ గాంధీ గారు ఎందుకు కనీసం ఒక ప్రకటన చేయలేపారు? ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాధారంగ రాయల్ ఆర్గనైజేషన్ అధినేత గాది బాలాజీ గారి ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై చాలా దారుణమైన సంఘటన మనం చూస్తున్నాం. ఎవరైతే ఇస్కాన్ మతగురు దాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ చేయడం, తదమేర అల్లర్లు జరగడం, హిందువుల పట్ల నీచంగా మాట్లాడడం, ఇదంతా చూసి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఈరోజు గాది బాలాజీ గారు ఈ నిరసన కార్యక్రమాన్ని తన వంతు బాధ్యతగా తీసుకున్నారు. ఇది ప్రతి ఒక్క హిందువులు, మన ఇంట్లో పూజ చేసే ప్రతి ఒక్క హిందువులు కూడా దీన్ని ఖండిస్తే తక్షణమే ఆయన విడుదల చేయాలని చెప్పి దీనిలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ మత గురువుని ఏదైతే ఉన్నారో ఆయన విడిపించడానికి ప్రయత్నాలు చేయాలని చెప్పి సభాముఖంగా రాధారంగ ఆయుర్వేదం తరఫున మేము కోరుకుంటున్నాం. ఉత్తరాంధ్ర ఇలువేల్పు శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలను నిర్వహించారు. భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల కోసం నిత్యాన్నదాన కార్యక్రమాన్ని జగన్నాథ స్వామి ఆలయం వద్ద నిర్వహిస్తున్నారు. కాగా అమ్మవారు నేడు రజత కవచ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి అభయహస్తాన్ని ఇచ్చారు.
ఈ నెల 11న ది విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ 85 సంవత్సరాల ఉత్సవాలు జరగనున్నాయని పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ రామచంద్రరావు తెలిపారు. సోమవారం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివరాలు తెలిపారు. 1939 సంవత్సరంలో 21 మంది సభ్యులతో ప్రారంభించబడి ప్రస్తుతం 1900 మంది సభ్యులతో 125 కోట్ల టర్నోవర్తో సొసైటీ నడుస్తోందన్నారు. రాష్ట్రంలోనే ఉద్యోగ పొదుపు సహకార సంఘాలలో అత్యంత ప్రాముఖ్యత గల సంఘం ఇదేనన్నారు. లోన్ తీసుకున్న సభ్యుడు మరణించిన ఏళ్ల షూరిటీపై కానీ కుటుంబ సభ్యులుగానే ఎటువంటి భారం పడకుండా మృత సభ్యునిపై నిలిచి ఉన్న లోకంతయు సంఘమే భరించి చనిపోయిన సభ్యుని ఆస్తులను తిరిగి కుటుంబ సభ్యులకి అందజేయడం జరుగుతుందని, ఇది భారతదేశ సహకార చరిత్రలోనే అమలు చేయుచున్న ఏకైక సంఘం తమదేనని తెలిపారు. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి మేము 85 సంవత్సరాల ఉత్సవాల అభినందనలతో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ 1935వ సంవత్సరంలో 21 మంది సభ్యులతో ప్రారంభించబడి ప్రస్తుతం 1900 సభ్యులతో 121 కోట్ల టర్నోవర్తో రాష్ట్రంలోనే ఉద్యోగ పొదుపు సహకార సంఘాలలో అత్యంత ప్రాముఖ్యత గల సంఘం అండి. ఈ సంఘంలో ఉన్న ముఖ్యాంశములు: ప్రతి సభ్యునికు ఏ క్యాడర్లో పనిచేస్తున్న ఉద్యోగి అయినా 15 లక్షల లోను వరకు రుణము మంజూరు చేయబడుతున్నది. అలాగే లోనుపై వడ్డీ రేటు కేవలం 10% మాత్రమే వసూలు చేయబడుతుందండి. లోను తీసుకున్న సభ్యుడు మరణించిన ఎడల సూటిపై కానీ కుటుంబ సభ్యులపై కానీ ఎటువంటి భారము పడకుండా మృత్యు సభ్యునిపై నిలిచి ఉన్న లోను అంతయు సంఘమే భరాయించి చనిపోయిన సభ్యుని యొక్క ఆస్తులైన టీడీ మరియు షేర్ క్యాపిటల్ తిరిగి కుటుంబ సభ్యులకి అందజేయడం జరుగుతుందండి. ఇది భారతదేశ సహకార చరిత్రలోనే అమలు చేయుచున్న ఏకైక సంఘం పోర్ట్ కోఆపరేటివ్ సొసైటీ సంఘం అండి. సభ్యుడు మరణించిన ఎడల అదే రోజు దాన సంస్కారములకు 5,000 వరకు సంఘం ద్వారా చెల్లించబడుచున్నది. మహోత్సవాల్ని ఘనంగా చేయడం కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయినది. ఆల్రెడీ మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు అనేక సంక్షేమ కార్యక్రమాలు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇస్తూ దినదినం ఇనీషియల్గా 21 మెంబర్స్తో ప్రారంభమైన ఈ సొసైటీ ఈరోజు 1900 మంది సభ్యులతో దిగ్విజయంగా నడపడం జరుగుతుంది. సంక్షేమ కార్యక్రమాలు ఆల్రెడీ మన ప్రెసిడెంట్ గారు అనేక విధాలుగా చెప్పారు. ఇదే కాకుండా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒక్క అప్లికేషన్ సబ్మిట్ చేస్తే 15 లక్షల రూపాయలు 24 గంటలు తిరగకుండా ఇస్తున్న ఏకైక కోఆపరేటివ్ సొసైటీ ఇండియా మొత్తం మీద మందే అండి. అది గర్వంగా మనం చెప్పుకోవచ్చు. అది మన విశాఖపట్నంలో ఉండడం మనంతకు ఒక గర్వకారణం. విశాఖ డైరీపై ప్రభుత్వం వేసిన ప్రత్యేక హౌస్ కమిటీ సోమవారం విశాఖ డైరీలో సమీక్షకు విచ్చేసిన చైర్మన్ జ్యోతుల నెహ్రూ, బోండా ఉమామహేశ్వరరావు, వెలుగుపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు. ఈ సందర్భంగా చైర్మన్ జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ పాడి రైతులకు అండగా నిలిచేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శిరీష, ఆర్వీఎస్కేకే రంగారావు, దాట్ల సుబ్బరాజు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పరిశ్రమలపై వచ్చినటువంటి ఆరోపణలపై సత్వర విచారణకు పూనుకున్నామని తెలిపారు. అదేవిధంగా వాస్తవాలను బయటకు తీసి
ఆరోపణలపై నిజ నిర్ధారణ చేస్తామని తెలిపారు. విశాఖ డైరీ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద ఆంధ్ర రాష్ట్ర లెజిస్లేటివ్ కమిటీని శాసనసభ నియమించడం జరిగింది. ఆ సందర్భంగా ఇందులో ఉన్నటువంటి నిజానిజాలు ఏంటి తెలుసుకోవాలనేటటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారిగా ఈ ప్లాంట్కి రావడం జరిగింది. ఆ సందర్భంగా సుదీర్ఘంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ అధికారులతోటి జిల్లా అధికారులు కలిసి దీని మీద వచ్చినటువంటి ఆరోపణలు అన్నిటినీ కూడా చర్చించడం జరిగింది. అయితే మీరు అడగొచ్చు ఈ చర్చల్లో ఏమొచ్చింది అని చెప్పి. మరింత సందేహాలు వచ్చాయి. చర్చల్లో వారు ఇచ్చినటువంటి యాజమాన్యం ఇచ్చినటువంటి సమాధానాలు చూస్తే వచ్చినటువంటి ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఇంకా ఏమి క్లారిటీ రాలేదు. మళ్ళీ భవిష్యత్తులో దీని మీద నిపుణులు కూడా వేసి ఇక్కడ ప్రధానంగా ఒక ఆడిటర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఆర్థిక నిపుణుడు. అలాగే కంపెనీ యాక్ట్ని పూర్తిగా క్షుణ్ణంగా తెలుసున్నటువంటి ఒక వ్యక్తిని, అదే రకంగా కోఆపరేటివ్, ఈ అన్నిటినీ ముగ్గురిని కూడా చూసుకుని వాళ్ళతో పాటు మా కమిటీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి దీని మీద తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ వచ్చినటువంటి ఆరోపణలు చూసినట్టయితే ఇక్కడ పాడి రైతులకు సరి అయినటువంటి న్యాయం జరగటం లేదు. గతంలాగా ఈ కంపెనీ యాక్ట్ వచ్చిన తర్వాత పాడి రైతులకి లబ్ధి జరగటం లేదు. అలాగే రైతాంగానికి వైద్య సౌకర్యం అందటం లేదు. ఏదైతే లేబర్ కాంపోనెంట్ ఉందో ఈ లేబర్కి కూడా సరైనటువంటి విధానంలో వాళ్ళ జీతభత్యాలు కూడా కటింగ్లు జరుగుతున్నాయి, నష్టం జరుగుతుంది మాకు అని చెప్పేసి కూడా ప్రధానంగా ఇవాళ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇది కంపెనీ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఇక్కడ నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసినటువంటి ఆరోపణలు నిజాలు కూడా ఉన్నాయని, ఇంకా మరింత ప్రజలకు తెలియనటువంటి విధానాలు కూడా ఇందులో అవకతవకలు కూడా జరిగినట్టుగా మాకు స్పష్టమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా క్షుణ్ణంగా 1-2 సార్లు పరిశీలన చేసి తగు నిర్ణయం అసెంబ్లీకి ఒక చక్కని రిపోర్ట్ని అందివ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను మనవి చేసేది ఒకటే, సుమారు 2,50,000 నుంచి 3 లక్షల మంది దాకా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రైతాంగం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. దీనికి ఎవరు ప్రమేయం లేదు. కస్టోడియన్స్ ప్రతి వ్యవస్థకే ఉంటారు, అలాగే కస్టోడియన్స్ ఉన్నారు. ఈ వ్యవస్థ ఈ స్థాయికి వచ్చింది అంటే రైతాంగం యొక్క కష్ట ఫలితంగా వచ్చినటువంటి వ్యవస్థ ఇది. దీన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వం మీద, ప్రధానంగా ఎవరినైతే మమ్మల్ని ఎంక్వైరీ కమిటీ చేశారో మా మీద కూడా ఉంది. ఎక్కడా కూడా విశాఖ డైరీకి నష్టం లేనటువంటి పరిస్థితుల్లో మా నిర్ణయాలు ఉంటాయి. అలాగే దీన్ని నష్టపరిచే వారిని బయటికి తీసేటటువంటి నిర్ణయాలు కూడా ఉంటాయని చెప్పి మనవి చేసుకుంటూ, అయితే ఇవాళ ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం కూడా అంత మంచిది కాదు. ఎంక్వైరీ అన్న దాన్ని పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత మరింత వాస్తవాలన్నీ మేము ముందు పెట్టడం జరుగుతుంది. విశాఖ పోర్టులో కంటైనర్ టెర్మినల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. అనధికారికంగా 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించారు.
తక్షణమే వాటిని సీజ్ చేశారు. ఈ అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బియ్యం స్మగ్లింగ్కు వైజాగ్ పోర్ట్ గేట్ వేగా మారిందన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీల్లో భాగంగా అక్రమ రవాణా బయటపడిందని తెలిపారు. కంటైనర్ ఫ్లైట్ స్టేషన్లో ఎగుమతికి సిద్ధంగా ఉన్న బియ్యాన్ని సీజ్ చేశామన్నారు. రాయ్పూర్కు చెందిన ఏజిఎస్ ఫుడ్స్ పేరుతో కంటైన్మెంట్ వెళ్తోందని 480 మెట్రిక్ టన్నుల సివిల్ సప్లైస్ బియ్యం సీజ్ చేశామని ప్రత్యేక బృందాలు తెలిపాయి. అయితే కాకినాడ పోర్టులో నిఘా పెరగడంతో 2 నెలలుగా విశాఖ పోర్టును స్మగ్లింగ్ కోసం ఎంచుకున్నారని ఆయన తెలిపారు. So what are we sitting on? 483, including container. Yeah, take videograph, take plastic samples, bags, you have to collect this paper. And yeah, of course, you have to do Panchnama. DTs and all, yes, you give them the support. Tahsildar, both two Tahsildar. Container terminal, CFS. CFS private. BCT CFS private. దాన్ని బేస్ చేసుకుని మనం ఒక అద్భుతమైన కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి ద్వారా లక్షల మందితో మనం ఆ రోజు లాంగ్ మార్చ్ నిర్వహించాం మన విశాఖపట్నంలో. ఆ రోజు నుంచి సాగింది మన ప్రయాణం. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. స్థానిక సంస్థల్లో నిలబడ్డారు మన వాళ్ళంతా కూడా, గెలిచారు కార్పొరేటర్లుగా. కొంతమంది పార్టీని నమ్ముకొని ముందుకొచ్చి గతంలో ఎప్పుడు రాజకీయాల్లో లేని వ్యక్తులు కూడా మన ముందుకొచ్చి నిలబడ్డారు. మహిళలు ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా నేను వాళ్ళు అభినందిస్తున్నాను. ఒక్క పవన్ కళ్యాణ్ గారి పిలుపుతోటి స్థానిక సంస్థల్లో మీరు పోయి నామినేషన్ వేయండి, మీరు ధైర్యంగా నిలబడండి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా ఎంతో మంది నిలబడాలని పోటీ చేశారు. అటువంటి ఆలోచన, అటువంటి నమ్మకం అది కేవలం మన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుంది. ఇప్పుడు కూడా మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే మనం కలిసి పనిచేద్దాం. 6 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఇంకా మార్పులు రావాలి. అధికార యంత్రాంగంలో ఇంకా మార్పులు రావాలి. క్షేత్రస్థాయిలో మొన్ననే ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ అయినాయి కాబట్టి అధికారులు ఇప్పుడే సెటిల్ అవుతున్నారు. మనం ప్రజాపక్షాన్ని నిలబడి ఎవరైతే అర్హత కలిగిన లబ్ధిదారులు ఉన్నాడో, ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వారి కోసం మనం నిలబడి పోరాటం చేసి వారికి లబ్ధి కలిగే విధంగా మనం జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీతో కలిసి మనం ముందుకెళ్లేటట్టు ప్రయాణం చేయండి. అదేవిధంగా నాయకత్వం చాలా అవసరం. ఎందుకంటే రాబోయే రోజుల్లో తప్పకుండా మనం ఇప్పటి నుంచి అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తే రాబోయే రోజుల్లో మనకి మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. నాయకత్వం ఎంతో అవసరం. నిలబడాలి, మనం పార్టీ కార్యక్రమాలు చేసుకోవాలి, ఒక మాట మీద నిలబడాలి. మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పిలిపించారో ఆ పిలుపు కట్టుబడి మన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనేక అంశాలపైన మనం ఇంకా పోరాటం చేయాల్సిన సందర్భాలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మనం వాజింగ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఎస్సీ వర్గీకరణ అనేది ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబుల కుట్రలో భాగమే. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు వెంకట్రావుల ఆరోపణ. ఎల్ఐసి ఏజెంట్ల పెండింగ్ సమస్యల సాధనకు నిరసన బాట పట్టిన వైనం. విశాఖ ఎల్ఐసి ఏజెంట్ల ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిరసన ధర్నా. విశాఖ డైరీపై ప్రభుత్వం వేసిన ప్రత్యేక హౌస్ కమిటీ సమీక్ష. నిజానిజాలను వెలికి తీస్తామన్న కమిటీ చైర్మన్ జ్యోతుల్ నెహ్రూ.
వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.